నానిన్ వరదూతలైనానిన్ వరదూతలైనానిన్ వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా నిరుపమా బల బుద్ధి నీతి ప్రభావా నిరుపమా బల బుద్ధి నిరుపమా బల బుద్ధి నిరుపమా బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 ప్రభువా పరదూతలైనాని వర్ణింపగలరా. పెళ్లి కుమార్తెగా సిద్ధపరుద్దామండి భవానీని. మరి రేపు జరగని వివాహం కొరకు మనం ఈరోజు పెళ్లి కుమార్తెగా తైలం నుంచి అభిషేకించి కుమార్తె కొరకు మనం ప్రార్థన చేద్దామండి. పెళ్లి కుమార్తెగా మనం కుమార్తెని సిద్ధపరుద్దాం. పాస్టర్ గారు నేను చేతుల నుంచి ప్రార్థన చేస్తామండి. మీరందరూ కూడా చేతులు చాపి కుమార్తెను దీవించండి. కుడి చేతి చాపి బిడ్డను దీవించండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ వందనాలు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని మీరు సెలవిచ్చారు. ఏదైనా వనములో మొదటి మానవుడైన ఆదాముని అవ్వని పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృజించి వారిని మీరు దంపతులుగా జతపరిచారు. ఏదైనా వనములో మొదటి వివాహం చేసిన వాడు నీవే. వారిని దంపతులుగా జతపరిచి మీరు వారిని ఆశీర్వదించారు కనుక దంపతులను ఆశీర్వదించే దేవుడవు నీవే. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడవు నీవే. ఆ వివాహ వ్యవస్థను దీవించిన వాడవు నీవే. కనుక మరి ప్రియా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి భవానీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. భవానీ తల్లిగారైన మా సోదరి సుబ్బలక్ష్మి గారిని బట్టి, వారి అమ్మమ్మ గారైన ధనలక్ష్మి గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా కుటుంబ రక్త సంబంధాలు ఎవరైతే ఉన్నారో వారందరి కొరకు, వారి పిన్ని గారి కొరకు, వారి బావ, ఇంకా కుటుంబ రక్త సంబంధులు పెద్దలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరిని బట్టి అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో రేపు జరగనున్న వివాహం కొరకు ఈరోజు పెళ్లి కుమారుడిగా ఆ పెళ్లి కుమారుణ్ణి వరుడిని, పెళ్లి కుమార్తెగా భవానీని ఈరోజు సిద్ధపరుస్తూ ఉండగా ఈ నూతన వధూవరుల మీద మీ ఆశీర్వాదములు ఉంచండి. మీ అనుగ్రహం, మీ కరుణా కటాక్షములు ఈ వధూవరుల మీద మీరు ఉంచి మీరు ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ రేపటి దినమునైనా వివాహం జరగడానికి సిద్ధపరచండి. ఈరోజు పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచిన తర్వాత రేపు ఉదయకాలం ప్రధాన కార్యక్రమం, ఆ తర్వాత వివాహ కార్యక్రమంలో కూడా మీరు తోడై ఉండి ఈ వధూవరులను దంపతులుగా మీరు జతపరిచి మీరు వారిని ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ నాతో పాటు వచ్చిన మా ప్రియులను బట్టి కూడా వందనాలు. ఇక్కడ నా పెద్దలందరినీ బట్టి, కుటుంబ సంబంధాలందరినీ బట్టి ప్రార్థిస్తూ అందరూ కూడా ఆ భవానీని ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తూ ఉండగా మా అందరి ఆశీర్వాదములు కుమార్తె మీద మెండుగా ఉంచమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక మాట జ్ఞాపకం చేస్తానండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది. ఏమనంటే
అదండి శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఈ మాటల యొక్క అర్థాలు ఏమిటంటే, భూమి మీద ఈ తతాంగం అంతా లేక ఈ తంతంతా ఎందుకు చేస్తామంటే, ఈ పెళ్లి కూతురిని చేయటం, పెళ్లి కొడుకుని చేయడం, ఇదంతా ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు భవానీని ఈరోజు పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నాం. పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడంలో గల ప్రాముఖ్యమైన ఆ ఉద్దేశం, ఆ భావం ఏమిటంటే, ఈరోజు చక్కగా పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడంలో చక్కటి తెల్లటి నూతన వస్త్రాలు కడతాం. తర్వాత బిడ్డను అలంకరిస్తాం. ఇప్పుడు వాడు అలంకరించి పెళ్లి వస్త్రాలు ధరింపజేసి పెళ్లి కూతురిగా సిద్ధపరిచి రేపు తీసుకుని వెళ్ళి వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇది అబ్బాయి పేరేంటమ్మా? సతీష్ కుమార్. ఓకే, మరి భవన్ బాగా గుర్తుపెట్టుకుంది. ఓకే, రేపు పొద్దున్న తీసుకెళ్ళి సతీష్ కుమార్కి ఇచ్చి పెళ్లి చేస్తాం. తర్వాత పెళ్లి చేసిన తర్వాత వారు చక్కగా 100 ఏళ్ళు కలిసి చక్కగా కాపురం చేసుకుంటారు. ఇదే కదా భూమి మీద జరిగే తంతు. ముందు పెళ్లి కూతురుగా సిద్ధం చేస్తాం, ఆ తర్వాత ఒక అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తాం. వారు 100 ఏళ్ళు కలిసి కాపురం చేసుకుంటారు. అదే విధంగా దేవాది దేవుడు ఏం చేశాడో చెప్పనా? ఆయన పెళ్ళాడడానికి మనకి ఏ వస్త్రాలు ఇచ్చాడంటే రక్షణ వస్త్రాలు కదా. ఏ వస్త్రాలు? రక్షణ వస్త్రాలు. కనుక భూమి మీద ఉండగా మనం యేసు ప్రభువును అంగీకరించి రక్షణ పొందాలి. ఆయన కార్చిన రక్తంలో మన జన్మ కర్మ పాపములు కడుక్కొని మనం పరిశుద్ధులం కావాలి. ఇప్పుడు చూడండి, ఏ బట్టలు కడతాం? సాధారణంగా పెళ్లి కొడుకుని చేసినప్పుడు కానీ పెళ్లి కూతురు చేసినప్పుడు కానీ ఏ బట్టలు కడతాం? తెల్ల బట్టలు కడతాం కదా. మీరు గమనించారు, ఎక్కడైనా తెల్ల బట్టలు కడతారు. దాని అర్థం ఏమిటి? తెలుపు అనేది పరిశుద్ధతకు సూచన. కాబట్టి మనకు పరిశుద్ధత ఎట్లా వస్తుంది అంటే, పరిశుద్ధుడైన యేసు ప్రభువుని బట్టి మనకు పరిశుద్ధత వస్తుంది. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనకి పరిశుద్ధత వస్తుంది. రేపొద్దున మన ఆత్మలు వెళ్ళి ఆయన పెళ్లి చేసుకుని ఆయనతో యుగయుగాలు ఉండాలి అంటే ఆయన ఇచ్చిన రక్షణ మనం పొందుకోవాలి. ఆయన కార్చిన రక్తంలో మన పాపములు కడుక్కోవాలి. ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి. రేపొద్దున ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఆ లోకంలోకి వెళ్ళిన తర్వాత పెళ్లి కుమారుడైన యేసు ప్రభుని పెళ్లి చేసుకుని యుగయుగాలు ఆయనతో జీవించాలి. కనుక భూమి మీద భక్త సమాజము లేక సంఘము లేక భక్తులు ఆయనతో జీవించాలంటే ఎలాగ రక్షణ వస్త్రాలు కావాలో అలాగే భూమి మీద కూడా వధువుని చక్కగా పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి తెల్లని వస్త్రాలు కట్టి తీసుకెళ్ళి పెళ్లి చేస్తాం. అప్పుడు వాళ్ళు కలిసి జీవిస్తారు. ఇప్పుడు మనకి ఆ భావన, ఆ జ్ఞానము, ఆ బుద్ధి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అర్థమైందా? అంచేత మరి భవానీని సతీష్కి ఇచ్చిన తర్వాత, వివాహం చేసిన తర్వాత కలిసి ఎలా జీవిస్తారో మరి మనం రేపొద్దుట యేసు ప్రభుతో జీవించడానికి మనకు అర్హత ఉందా? మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అర్హత ఉందా అండి? సంపాదించుకున్నారా? ఆ రక్షణ వస్త్రాలు సంపాదించుకున్నారా? సంపాదించుకున్న వారు ధన్యులు. ఒకవేళ సంపాదించుకోకపోతే ఇప్పుడైనా సంపాదించుకోవాలి. నేడే రక్షణ దినం అంటాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటాడు. కనుక యేసు ప్రభు నామములో మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిసం తీసుకుని ఆ రక్షణ వస్త్రాలు మనం ధరించుకోవాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. ఏమన్నా ఇంకొక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం కాడి చదువుకుందామా? అందుకు నేను 7:14లో అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని.
సరే, ఏ రక్తంలోనండి? గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుకుని ఏం చేసుకున్నారో వాళ్ళు తెలుపు చేసుకునేది. అంటే భూమి మీద ఉండగా మనం ఏం చేసాం? గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలు ఉతుక్కుని తెలుపు చేసుకున్నాం. వస్త్రాలు అంటే అర్థం ఏంటో చెప్పనా? మనం చేసే పనులు, క్రియలు, మన చెడు కార్యాలన్నీ మాని ఆయన రక్తంలో కడుక్కుని పరిశుద్ధులమై మన వస్త్రాలు తెలుపు చేసుకున్నాం. అర్థమైందా? తెల్లటి వస్త్రాలు కట్టుకున్నాం. ఈ తెల్లటి వస్త్రాలే రక్షణ వస్త్రాలు, వీటికి పెళ్లి వస్త్రాలను కూడా పేరు. అర్థమైందా? పెళ్లి వస్త్రాలు కట్టుకుని అక్కడికి వెళ్ళి మనం ఆయన పెళ్లి చేసుకోవాలి. అలాగే భవానీ కూడా తెల్లటి వస్త్రాలు కట్టుకుని పెళ్లి కుమార్తెగా సిద్ధపడి వెళ్ళి రేపు వరుణ్ణి వివాహం ఆడుతుంది. వివాహం ఆడిన తర్వాత 100 ఏళ్ళు కలిసి వారు జీవిస్తారు. అంచేత ఈ పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడంలో దాగి ఉన్న మర్మం ఇది. మనం తెల్లని వస్త్రాలు కట్టుకోవాలి. ఆ తెల్లని వస్త్రాలు ఏ వస్త్రాలు? రక్షణ వస్త్రాలు. మరి మీకు రక్షణ వస్త్రాలు ఉన్నాయా? ఇక్కడికి వచ్చిన వారిలో ఉన్నాయా? లేకపోతే సంపాదించుకోవాలి. సరే, సంపాదించుకోవాలి. ఏమండి, అందరూ రక్షణ పొందాలి, పరిశుద్ధులు కావాలి. అర్థమైందా? రేపొద్దున మన ఆత్మ దేవుని నరకానికి వెళ్ళకూడదు, అగ్నిగుండానికి వెళ్ళకూడదు. అగ్నిగుండానికి వెళ్లకుండా ఉండడానికి రక్షకుడు దిగొచ్చాడు. సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగా అన్నాడు. పరమాత్ముడు వచ్చి రక్తం చిందిస్తేనే కానీ పాపం పరిహారం కాదన్నాడు. అందుకే పరమాత్ముడు దిగొచ్చాడు. దిగొచ్చి సిలువలో వేలాడుతూ రక్తం కార్చాడు. అదే అంటాడు, ప్రజాపతి దేవేభ్యం ఆత్మను యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్త అన్నాడు. ప్రాయశ్చిత్తం కొరకు ప్రజాపతి దిగి రావాలన్నాడు. ఇదిగో ప్రజాపతి దిగొచ్చి మన కొరకు కలువరి సిలువలో వేలాడి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. కనుక అటు దేవుణ్ణి మనం అంగీకరించాలి. అంగీకరించి రక్షణ వస్త్రాలు సంపాదించుకోవాలి. ఆ రక్షణ వస్త్రాలే తెల్లటి వస్త్రాలు. అర్థమైందా? ఆ రక్షణ కలిగిన వారు పరలోకం వెళతారు. ఆ రక్షణ దేంతో పోల్చాడు? తెల్లటి వస్త్రాలతో పోల్చి చెప్పాడు. అలా పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడాలి. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం భవాని పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపరుస్తున్నాం. కనుక అందరం కలిసి, మీరు అందరూ కలిసి చక్కగా పెళ్లి కుమార్తెగా సిద్ధపద్దరు. కానీ ఆ విధంగా మనం సిద్ధపడదాం, కుమార్తెను సిద్ధపరుచుదాం. అందరం మరొకసారి ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించుదాం. రండి, ఇలా పైకి రండి, అందులో పైకి రండి, పైకి వచ్చేయండి. కుమార్తెను పెళ్లి కుమార్తెగా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకోనండి. మరి ఈ సమయంలో పాస్టమ్ గారు చిన్న ప్రార్థన చేస్తారండి. పాస్టమ్ గారు చిన్న ప్రార్థన చేయండి. సర్వాధికారం కలిగిన మీ ఘనమైన శాశ్వతమైన మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి ప్రభు ఆయన సుఖశీలను పెట్టుకున్నాను. మీ వందనాలు స్తోత్రాలు మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభావాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. ఈరోజు పెళ్లి కుమార్తెగా నాయన బట్టి ప్రేమను బట్టి మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. లేకపోతే రక్షణ వస్త్రాలు మీరు అనుగ్రహించి ప్రభా నాయన ఎంతగానో మీరు నాయన ఈ సమయం వరకు కాచి కాపాడుతూ వచ్చిన మీ అపారమైన ప్రేమ కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించండి. ఆయన సిద్ధపరుస్తున్న ప్రభా ఇరువురిని కూడా నాయన నిర్మించి ఆశీర్వదించండి ప్రభా. వివాహం అన్ని విషయంలో ఘనమైన అన్నారు తండ్రి. అతి నాయన ఘనమైన కార్యం ప్రభా మీ సన్నిధిలో జరగకండి తండ్రి. ఆయన మీరు సహాయపడిన విధానం కొరకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే చేరువచ్చిన రక్త సంబంధులను నాయన తండ్రి ప్రభావ సంఘబడులను నాయన మీ దాసుని నాయన సమస్తాన్ని కూడా నాయన మీ దైవంలో ప్రేమలో నష్టాలు అనుభవించుకుంటూ ఇదిగో నాయన పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్న బిడ్డని మీరే దీవించి ఆస్వాదించి మీ కృపలో వర్ధన చేయమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి నీ సహాయం కొరకు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మల్లేశ్వర గారు చిన్న ప్రార్థన క్లుప్తంగా చేయండి. ప్రేమ స్వరూపుడమైన మా తండ్రి, దయగల మా ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. లోకమందు నేను ఎరగని ప్రజలుగా ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మమ్మల్ని ప్రత్యేకపరిచి మమ్మల్ని వెతికి రక్షించి నాయన మీ రక్తంలో మా జన్మకర్మ పాపములను కడిగి మమ్మల్ని శుద్ధీకరించి నాయన పరిశుద్ధపరిచి మీ రక్షణ వస్త్రాలను మాకు ధరింపజేసి నాయన మీతో సదాకాలము జీవించడానికి మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు.
ఈ ఉదయకాల సమయంలో మరి కుమార్తె భవానీ నైనా పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి మీరు చూపిన ఈ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. నాయనా మా ప్రభా, ఇది మొదలుకొని రేపు జరగబోయే వివాహ కార్యక్రమాన్ని ప్రభా మీ నామానికి భయంకరంగా ఘనంగా జరగడానికి సహాయం దయచేయండి, ఇప్పుడు చూపించండి. ఇరు కుటుంబాల వారిని దీవించండి, బంధువులను రక్త సంబంధికులను నాయనా మా తండ్రి, ఆ యొక్క స్నేహితులందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ఈ వివాహం అంతట్లో ప్రభా మీరు సహాయం దయచేయమని, మీ నామ మహిమార్థమై వివాహం ఘనంగా జరిగించమని, ఇరు కుటుంబాల వారిని ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి అందరూ మళ్ళీ కుడి చేసి చాపుతారు, అందరూ దీవిస్తూ బిడ్డను ఆశీర్వదించండి. అందరూ పెద్దలందరూ కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. అవును నాయన, ఒకప్పుడు మేము దేవుడంటే ఎరగని ప్రజలం, లోకంలో పాపులంగా జీవించిన ప్రజలం, కేవలము నరకానికి పాత్రులం. అలాంటి మమ్మల్ని వెదకి రక్షించుకున్నారు. గొప్ప రక్షణ వస్త్రాలు మాకు ఇచ్చారు, పెళ్లి వస్త్రాలు మాకు ఇచ్చారు. నీతో సదాకాలము జీవించడానికి, నిత్య జీవం కలిగి నీతో యుగయుగాలు జీవించడానికి గొప్ప రక్షణ వస్త్రాలు మాకు ఇచ్చినందుకు వందనాలు. అలాగని ఈ కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి భవానీని బట్టి ప్రార్థిస్తున్నాం. భవానీ తల్లిగారు మా సోదరి సుభలక్ష్మి గారిని బట్టి, వారి తల్లిగారు మా సోదరి ధనలక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబాన్ని కూడా మీరు వెదకి రక్షించుకున్నారు, మీ బిడలుగా వీరిని అంగీకరించారు. అయ్యా, నీ గొప్ప రక్షణ కుటుంబానికి అనుగ్రహించారు. కుమార్తె భవానీని కూడా మీరు అనుగ్రహించారు. లోకములో నుండి వేరు చేసి ప్రత్యేకపరుచుకున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ రేపు ఉదయకాలం జరగనున్న వివాహం కొరకు ఈరోజు భవానీని పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తుండగా ఇక్కడున్న పెద్దలందరూ, రక్త సంబంధులు, ఉభయ కుటుంబాలు పెద్దలు, రక్త సంబంధులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ కుటుంబ రక్త సంబంధులు అందరూ ఆశీర్వదిస్తుండగా, మీ దాసులంగా మేము సంఘ పరిశుద్ధులంగా బిడ్డను ఆశీర్వదిస్తుండగా మీ మెండైన ఆశీర్వాదములు బిడ్డ మీద మెండుగా కుమ్మరించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ నాయన ఈరోజు మొదలుకొని రేపు వివాహం జరిగేంత వరకు కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మీరు తోడై ఉండి సహాయము చేయవలసిందిగా కోరుకుంటూ మహిమ ఘనత కీర్తి ప్రభావం నీ నామానికి ఆరోపించుకుంటూ తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మైక నామములో అనగా త్రియేక దేవుని యాకనామమైన యేసు నామములో చిరంజీవి సౌభాగ్యవతి భవానీని పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తుండగా మీ దేవుని అనుగ్రహించమని కోరుకుంటూ యేసయ్య నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మ అందరూ కూడా తర్వాత చక్కగా గంధం అయ్యి రాయండి. బైబిల్ మా బైబిల్ లోపల పెట్టండి. ఈ ప్రియ కుమార్తె ఎప్పుడు మందిరం విడిచిపెట్టలేదండి. చాలా చక్కగా నడిచింది మందిరంలో. చక్కగా మరి వివాహం చేసుకుని చక్కగా వర్ధిల్లాలని మా ప్రార్థన. ఒక టవల్ అంతా చూసుకుంటే లక్ష్మిగారా ఎలా ఉన్నారు? మాస్క్లో మాకు తెలియట్లేదు. మాకు మాస్క్ లేదు కదా మరి. చిన్ననా రండి, కేకేయండి, దంపతులుగా ఉంటే కేకేయండి. తిన్నే అది మరోసారి దీవించండి బిడ్డని ప్రార్థించాలి.
మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. సమయంలో ప్రార్థన చేసుకుందామండి. మరి ర్యాలింగ్ నుంచి వచ్చిన నరసింహమూర్తి గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. నరసింహమూర్తి గారు వచ్చి చిన్న ప్రార్థన. మహాగరుడ మా యేసు స్వామి, లోకరక్షక, అద్వితీయ పుత్రుడిగా మా తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని ఈ సమయంలో నాయన మేము ఇక్కడ కూడి ఉన్నామంటే నీ దయ, నీ ప్రేమ, మీ కరుణ తండ్రి. ఇగో నాయన ఈ బిడ్డ వివాహం కోసం నాయన పెళ్లిగుర్తులు చేయడం కోసం ఆయన ఇక్కడ సేవకులు వచ్చారు. ఆయన బిడ్డ మా పెళ్లిగుర్తులు చేయడానికి మీరు అన్ని సిద్ధం చేస్తారు. వందనాలు ప్రభువా. కూడి వచ్చిన వారందరినీ కూడా మీకు దీవించి ఆశీర్వదించండి. ఆయన బిడ్డ వివాహం రేపు జరగనని ప్రభు అన్ని రంగాల్లో మీ ఆశీర్వాదం దీవెన ఆ బిడ్డను అనుభవించాలి. ఈ దీవెని చూడాలి ప్రభువా. ఆ నూతన దంపతులు దీవించి కాబోయే నూతన దంపతులను ఆయన అన్ని రంగాల్లో మీ దీవెన ఆశీర్వాదం ఆ బిడ్డ పొందుకునేటట్లు మీ గొప్ప ఆశీర్వాదం ఆ కుటుంబం మీద, ఆ పెళ్లి కొడుకు కుటుంబం మీద ఉండేటట్లు సహాయం దయచేయండి. మీ సేవకులు బలపరచండి. వచ్చిన వారందరూ దీవించి ఆశీర్వదించండి. మీరు అక్కడ పర్యంతరం నమ్మకంగా జీవించేటట్లు ఆ బిడ్డ భావాన్ని కాబోయే భక్తులు మీకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి చిరంజీవి సౌభాగ్యవతి ఆ ప్రియ కుమార్తె భవానిని పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. అలాగే నాయన మరి ఆ పెళ్లి కుమారుడిగా ఆ సతీష్ని కూడా సిద్ధపరిచి ఉన్నారు. అందును బట్టి వందనాలు. నూతన వధువులను మీరు ఆశీర్వదించి దీవించండి. రేపు ఉదయకాలం వివాహంలో వారి ఇరువుని కూడా దంపతులుగా జతపరిచి మీరు వారిని ఆశీర్వదించమని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణాల్లో తోడై ఉండండి, వివాహంలో తోడై ఉండండి, ఆ బంధువుల ప్రయాణాల్లో సహాయపడుతురండి. అన్ని విధాలుగా నీ సహాయము, నీ తోడ్పాటు, నీ అనుగ్రహం ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తూ తగ్గ వివాహం జరిగించి వారిని దంపతులుగా జతపరిచి వారిని మీరు ఆశీర్వదించమని ఆయుర ఆరోగ్య క్షేమైశ్వర్యాలతో సుఖశాంతులతో దేవా దంపతులు మీరు దీవించి మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ దేవా ఈరోజు పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచాం కనుక నూతన వధువు ఇరువురిని కూడా దీవించమని ఉభయ కుటుంబాలను మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇక్కడున్న రక్త సంబంధులందరినీ జ్ఞాపకం చేసుకోనండి. అలాగే తండ్రి సంఘ పరిశుద్ధులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ పెద్దలందరూ బిడ్డను ఆశీర్వదిస్తుండగా మీ మెండైన దీవెనలు కుమార్తె మీద మెండుగా ఉంచమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము క్రీస్తు వారి యొక్క నిత్య కృప పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడిన భవానీకిని కుమారుడు సతీష్కిని పెళ్లి ఇంటి వారికి సదాకాలం చేరవచ్చిన మనందరికీ సదాకాలం దేవుడు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఓకే.